హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియో టాపిక్ వచ్చేసి ఏపీ ఎంసెట్కి సంబంధించి ఫైనల్ రిజల్ట్ ఎప్పుడు రాబోతుంది, నెక్స్ట్ వచ్చేసరికి కౌన్సిలింగ్ ప్రాసెస్లో ఏ సర్టిఫికేట్స్ వ్యాలిడో ఇవన్నీ క్లియర్ కట్గా చెప్పబోతున్నా. వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు మొత్తం ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. వీడియో ఎండ్ వరకు చూడండి, మరీ చెప్తున్నా, ఎందుకంటే ఇక్కడ సర్టిఫికేట్స్ అనేది చాలా వ్యాలిడ్. ఇన్ కేస్ ఏది మిస్ అయినా కూడా మీకు కౌన్సిలింగ్లో కొద్దిగా ఇబ్బంది పడతారు. కాబట్టి ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ వచ్చేసరికి మనకి స్టడీ సర్టిఫికేట్ అయితే పక్కాగా కావాలి. 6th to 12th ఉండేటట్టు చూసుకోండి. 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు ప్రతి ఒక్క, అంటే మీరు స్కూల్లో చదువుంటారు కాబట్టి ఆ స్కూల్ ఒక స్టడీ సర్టిఫికేట్ అయితే పక్కాగా కావాలి. ఇది క్లారిటీగా గుర్తుపెట్టుకోండి. 6th to 12th అయితే ఉండాలి కన్ఫామ్గా. నెక్స్ట్ వచ్చేసరికి మనకి 12th టీసీ అయితే ఉండాలి. ఓకేనా. 10th టీసీ లేకపోయినా పర్లేదు, 12th అయితే పక్కాగా ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి ర్యాంక్ కార్డ్, ఏపీ ఎంసెట్ ర్యాంక్ కార్డు డౌన్లోడ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా డౌన్లోడ్ చేసుకోకపోతే ఏపీ ఎంసెట్ వెబ్సైట్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఇంకా ఫైనల్ రిజల్ట్ రాలేదు కాబట్టి కొంతమంది వెయిట్ చేయండి. వాళ్ళకి నెక్స్ట్ టైం డౌన్లోడ్ చేసుకునే దానికి ఆప్షన్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి మళ్ళీ హాల్ టికెట్, అది కూడా ఏపీ ఎంసెట్ హాల్ టికెటే. అది కూడా డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. అది కూడా వన్ కాపీ ఆర్ 2 కాపీస్ అయితే పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇంటర్ మార్క్స్ మెమో. ఇంటర్ మార్క్స్ మెమో ఏం చేయాలంటే ఫస్ట్ క్లారిటీగా చెప్తాను వినండి. ఇంటర్ మార్క్స్ మెమో ఏంటంటే ఇప్పుడు నార్మల్గా మనకి ఇంకా రాలేదు, అంటే ఒరిజినల్ కాపీ రాలేదు గవర్నమెంట్ నుంచి. కాబట్టి మీరు ఏం చేస్తారంటే నార్మల్ జెరాక్స్ తీసుకొని, అంటే మీ కాలేజ్, అంటే మీరు ఏదైతే కాలేజ్లో చదువుంటారో ఆ కాలేజ్కి వెళ్ళి స్టాంప్ వేయించుకొని ఆ ప్రిన్సిపల్ సార్, అంటే ప్రజెంట్ ఏ ప్రిన్సిపల్ ఉంటారో ఆ ప్రిన్సిపల్ సిగ్నేచర్ పెట్టుకొని వచ్చేస్తే సరిపోతుంది, మీకు వ్యాలిడ్ అవుతుంది ఇంటర్ మార్క్స్ మెమో అనేది. ఇప్పుడు మీకు క్లారిటీగా అర్థమైంది అనుకున్నా నేను ఏం చెప్పాను. నెక్స్ట్ వచ్చేసరికి ఇన్కమ్ సర్టిఫికేట్, ఎవరికైతే ఫీ రియంబర్స్మెంట్ అప్లై అవుతుందో ఇది పక్కాగా ఉండే డాక్యుమెంట్స్, ఇది గుర్తుపెట్టుకోండి. ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోతే అసలు మీ ఫీ రియంబర్స్మెంట్ రాదు, ఇది గుర్తుపెట్టుకోండి. అంటే మీరు ప్రొడ్యూస్ చేయాలి కదా. నాకు ఇంత వస్తుంది ఫీ రియంబర్స్మెంట్ పక్కాగానే మీరు ప్రొడ్యూస్ చేస్తారు కాబట్టి కన్ఫర్మ్గా ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే ఉండించుకోండి. ఓకేనా. నెక్స్ట్ రెసిడెన్స్ సర్టిఫికేట్. ఇది ఎవరు ప్రొడ్యూస్ చేయాలంటే నాన్ లోకల్ వాళ్ళు, అంటే ఫర్దర్గా టీఎస్ ఎంసెట్ వాళ్ళు ఉంటారు కదా, అంటే ఐ మీన్ టీఎస్ తెలంగాణ వాళ్ళు. వాళ్ళైతే పక్కాగా ఫిల్ చేయాల్సింది రెసిడెన్స్ సర్టిఫికేట్. ఇది ఎలా ఫిల్ చేసుకోవాలి అవన్నీ ఫర్దర్గా చెప్తాను. ఒకవేళ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఎవరికైనా డీటెయిల్స్ కావాలంటే చెప్తాను. టీఎస్ వాళ్ళకి సంబంధించి. నెక్స్ట్ వచ్చేసరికి ఇది మా ఏపీ వాళ్ళైతే అక్కర్లేదు రెసిడెన్స్ సర్టిఫికేట్. నెక్స్ట్ వచ్చేసరికి మనకి అంటే ఇప్పుడు నార్మల్గా ఇది ఉంటుంది కదా, అంటే రిజర్వేషన్ సర్టిఫికేట్. రిజర్వేషన్ అంటే నార్మల్గా మీరు ఓసీ అండ్ బీసీ క్యాండిడేట్స్ ఉంటారు కదా, ఓసీ వాళ్ళకైతే అక్కర్లేదు. ఈడబ్ల్యూఎస్ కానీ అంటే అదర్ క్యాస్ట్, అంటే లైక్ బీసీ అండ్ ఓసీ బీసీ అండ్ ఎస్సీ అండ్ ఎస్టీ క్యాండిడేట్స్ వాళ్ళు పక్కాగా అయితే ఉండాల్సిందే. ఎందుకంటే రిజర్వేషన్ ఎవరికైతే అప్లై అవుతుందో వాళ్ళు పక్కాగా ఉండించుకోవాల్సింది. ఇది రిజర్వేషన్ అయితే సర్టిఫికేట్ ఇది పక్కాగా ఉండాలి. ఇది క్లారిటీగా గుర్తుపెట్టుకోండి. రిజర్వేషన్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. నెక్స్ట్ ఆధార్ కార్డ్ అయితే ఉండాలి. పక్కాగా ఆధార్ కార్డు కూడా ఒక జెరాక్స్ అయితే పెట్టుకోండి. ఇన్ కేస్ మీ పేరెంట్ అడిగితే పేరెంట్ కూడా పెట్టుకోండి. నెక్స్ట్ మీది కూడా పక్కాగా ఒక ఉండించుకునేటట్టు చూసుకోండి. ఆధార్ కార్డ్ అనేది. నెక్స్ట్ ఇది 2 క్లారిటీగా చెప్పాను అనుకున్నా. ఇవి గైస్ మనకి టోటల్గా 9 అయితే మనకి పక్కాగా ఫిల్ చేయాల్సింది అయితే ఉంటుంది. అంటే 9 సర్టిఫికేట్స్ అయితే పక్కాగా ఉండాలి. కొంతమందికి రెసిడెన్స్ అయితే అక్కర్లేదు కాబట్టి 8 అయితే మేజర్గా ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోండి గైస్. ఓసీకి అయితే అక్కర్లేదు రిజర్వేషన్ అయితే. ఓసీ ఈడబ్ల్యూఎస్కి అయితే పక్కా కావాలి. ఓకేనా. ఇప్పుడు మీకు మొత్తం క్లారిటీగా చెప్పాను అనుకున్నా. వీడియో కానీ వర్త్ అంటే మాత్రం ఒక లైక్, అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. కౌన్సిలింగ్ ప్రాసెస్ వరకు మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. అలాగే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి, లింక్ ఇన్ డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది. అక్కడ మీకు కట్ ఆఫ్ ర్యాంక్స్ అన్ని పోస్ట్ చేస్తాను. వీడియో కానీ వర్త్ అంటే మాత్రం ఒక లైక్ వేసుకోండి గైస్. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా ఫర్దర్గా ఫైనల్ రిజల్ట్ కదా. మనకి రేపు కానీ ఎల్లుండి కానీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మ్యాక్సిమం రేపు అయితే వచ్చే ఛాన్స్ ఉంటుంది 20 కాబట్టి. 20 or 21. ఇన్ కేస్ ఏమైనా డిలే అయితే మాత్రం ఇంకొక 2-3 days మేబీ సండే అలా మండే అలా ఉండొచ్చు. ఇది గైస్ ఫైనల్ రిజల్ట్ కూడా సంబంధించి క్లారిటీగా చెప్పాను. కౌన్సిలింగ్ డేట్స్ సంబంధించి అయితే వెంటనే, అంటే ఎప్పుడైతే మనకి రిజల్ట్ వదిలేస్తారో అయిపోయిన వెంటనే, రిజల్ట్ వదిలిన వెంటనే ఒక 2-3 daysలో అయితే పక్కాగా మనకి కౌన్సిలింగ్ డేట్స్ కూడా స్టార్ట్ అయిపోతాయి. ఇవన్నీ ప్రాసెస్ అంతా ఉంటుంది కాబట్టి నేను క్లియర్ కట్గా చెప్పబోతున్నా. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఈ వీడియోస్ అన్ని ఫర్దర్గా వస్తాయి. సీన్ ద నెక్స్ట్ వన్ గైస్. వీడియో కానీ వర్త్ అంటే మాత్రం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సీన్ ద నెక్స్ట్ వన్ గైస్. టేక్ కేర్ అండ్ బై బై.